ఇష్యూ ఏంటో మీ అందరికీ తెలుసు. నా అన్వేషణ వర్సెస్ భయ్యా సన్నియా. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ మ్యాటర్ తెలీదు అని చెప్తే తెలియకుండానే బెటర్. ఎన్నొద్దు పాయింట్కి రా. ఇది ఒక యూట్యూబర్ కి నచ్చలేదు, తను ఏమంటాడో ఒకసారి మీరే వినండి. యూట్యూబ్ లో కొంతమంది పత్తి గింజలు వచ్చేసారు. చాలు బాబు, నాటకాలు చాలా చూసాములా మేము. సమాజం మీద, యువత మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. అబ్బాబ్బా ఏమి నీతులు చెప్తున్నారంటే. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. సార్ కి అసలు నీతులు చెప్పే వాళ్ళైతే అస్సలు ఇష్టం ఉండదు. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. బెట్టింగ్ యాప్స్ చేయడం కూడా తప్పు కాదు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను సార్ మాట్లాడిన పాయింట్ ఒక్కటే, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పు కాదు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? రీజన్ మాత్రం ఒక్కటే, బికాస్ హీ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. రీజన్ మాత్రం ఒక్కటే, బికాస్ హీ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్. నీ అబ్బా గాడిద కొడక, లఫుట్ నాయాలా, ఎంగిలాకులు ఏరుకునేవాడా, బెదవ నాయాలా. One of the biggest betting apps promoter in Telugu community. Last 2 months లో చూసుకుంటే అవుట్ ఆఫ్ 10 వీడియోస్ ఎవ్రీ 7 వీడియోస్ లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినారు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు దగ్గర బెటర్ కదా. ఇన్ఫ్లుయెన్స్ చేసి వదిలేస్తారంట, వాళ్ళకి ఏమైనా అయితే ఈయనకి సంబంధం ఉండదంట. చెప్పు తీసుకొట్టండి సార్. సొసైటీ పట్ల ప్రేమ ఎవ్వడికి లేదు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడితే డేంజరస్ డ్రగ్స్ ని కూడా ప్రమోట్ చేయండి. అరే నీ అబ్బా, డబ్బుల గురించి వచ్చినావు కాబట్టి నీతులు మాట్లాడొద్దు. యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు సరిపోవు. డబ్బుల గురించి వచ్చినావు కాబట్టి నీతులు మాట్లాడొద్దు. యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు సరిపోవు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ మీద వీడియోస్ చేస్తారు, కానీ ఈసారి మీరు చేయలేదు. ఎందుకంటే బెట్టింగ్ విషయాల్లో జనాలు మిమ్మల్ని ఏమని అంటారని చెప్పి. బట్ ఎందుకులే టైం వేస్ట్ నేను పట్టించుకోలేదు. జస్ట్ బికాజ్ మీ ఇన్వాల్వ్మెంట్ ఆ బెట్టింగ్ యాప్స్ లో ఉంది కాబట్టి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కానీ ఎవరైనా యూట్యూబర్ వచ్చి బెట్టింగ్ యాప్స్ రాంగ్ అని చెప్పి మాట్లాడితే మాట్లాడొద్దు అనమాట. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా. అరే చెప్పరా. అప్లోడ్ చేయడం ఎందుకు, రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎందుకు, చేసిన తప్పుని నార్మలైజ్ చేయడం ఎందుకు? అంటే అది మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.